మిత్రులారా, ఇది చాలా ఖండించదగిన విషయం. రాజ్యాంగాన్ని అమలుపరచవలసిన ఒక ఐఏఎస్ మహిళా అధికారి ఇంత కించపరుస్తూ తను అంత డిస్క్రిమినేటెడ్ మైండ్ సెట్ తోటి ఆ ట్వీట్ చేయడం అనేది మహిళా సంఘాలుగా మాకు మహిళా ట్రాన్స్జెండర్ సంఘాల సమాఖ్య ఒకటి ఉంది జేఏసీ, దాని తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమందరం కూడా డిసైడ్ చేసుకున్నాం. ఇవాళ ఒక పదము ఒకప్పుడు హ్యాండిక్యాప్డ్ ఉండేది, అది తప్పు అని ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరిగి ఫిజికలీ ఛాలెంజ్డ్ వచ్చింది. ఫిజికలీ ఛాలెంజ్డ్ అంటే వాళ్ళు మెంటలీ వీక్ అని అనాల్సి వస్తుందని వాళ్ళని డిజేబుల్డ్ అన్నారు. డిజేబుల్డ్ అన్నా కూడా వాళ్ళ పట్ల ఒక సింపతితో పిటియబుల్గా చూడకూడదు. దే ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్. ఇవాళ ఇంటర్నేషనల్గా డిజేబుల్డ్ అనే పదం కూడా వాడడానికి వీల్లేదు. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మరో రకమైన సామర్థ్యం కలిగిన వాళ్ళు. ఇక్కడ మీడియాకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మరో రకమైన సామర్థ్యం కలిగిన వాళ్ళు అంటే వాళ్ళు ఫిజికలీ మెంటలీ ఏబుల్డ్ అని అర్థం. కాబట్టి అట్లా సామర్థ్యం కలిగిన వాళ్ళు అనడానికి ఎంతోమంది మన కళ్ళ ముందున్నారు. ఇదే వేదిక మీద మా బాలలత ఉంది, వసుంధర ఉంది, మా కొల్లి నాగేశ్వరరావు ఉన్నారు, ఇంకా ఇతర మిత్రులందరూ ఉన్నారు. వీళ్ళని కించపరిచే హక్కు ఎవరికీ లేదు. ఇకపోతే వీళ్ళు ఇప్పటి వరకు మాట్లాడిన అంశాలు అనేకం ఉన్నాయి. రాజ్యాంగం ఇచ్చిన హక్కుని, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుని, మద్దతుని కాదనడానికి ఈమెవరు? ఒకప్పుడు ఈవిడ మహిళల పట్ల జరుగుతున్న దాని పట్ల ఉమెన్ అండ్ సేఫ్టీ లేకపోతే ఉమెన్ డిగ్నిటీ గురించి మాట్లాడినప్పుడు ఆమె మీద కూడా చాలా కామెంట్స్ జరిగినాయి, ట్రోలింగ్ జరిగింది. అప్పుడు మేమందరం కూడా ఖండించాం. స్మితా సబర్వాల్ ఒక మహిళగా మహిళల భద్రత గురించి లేదా మహిళల గురించి మాట్లాడితే బోల్డ్గా స్టేట్మెంట్స్ ఇస్తే అది జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన అంశంగా సమాజం చూసింది. మరి ఆమె ఇవాళ వీళ్ళ పట్ల ఇటువంటి అభిప్రాయం ఏర్పరచుకోవడం ఒక తప్పు అయితే దాన్ని నిస్సిగ్గుగా బహిరంగంగా ప్రకటించడం మరో తప్పు. ఖచ్చితంగా స్మితా సబర్వాల్ చేసిన అనుచిత అవమానకర వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. మరో రకమైన సామర్థ్యం కలిగిన ఆ సమూహాలకి నీకు చేతనైతే మద్దతు ఇవ్వు, కానీ వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే మాటలు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మాట్లాడే హక్కు స్మితా సబర్వాల్ గారికి లేదు. ఇవాళ బాలలతను చూడట్లేదు, ఆమె ఎంతమంది ఐఏఎస్ని తయారు చేస్తుంది, ఎంతమంది సివిల్ సర్వెంట్స్ని తయారు చేస్తుంది. ఇవాళ తను మార్నింగ్ మాట్లాడుతూ చెప్పింది, మా దగ్గర ట్రైన్ అవుతున్న చాలామంది లేదా కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారక్క, వాళ్ళు చాలా వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతినే విధంగా ఈమె మాట్లాడింది అని కూడా బాలలత గారు పొద్దున చెప్పారు. ఈమెకి ఏం హక్కు ఉంది? ఏదైనా చేతవైతే ఎంపథెటిక్ యాటిట్యూడ్స్తో బిహేవ్ యువర్ సెల్ఫ్ స్మితా సబర్వాల్. షో యువర్ ఎంపథీ ఇఫ్ యూ క్యాన్, అదర్వైజ్ యూ కెన్ కీప్ క్వైట్. కానీ ఇట్లాంటి దారుణాలకి, చెత్త వాదనలకి, చెత్త ఆర్గ్యుమెంట్స్ చూసాం. ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ఏవి పసలేని ఆర్గ్యుమెంట్స్. అమ్మా స్మితా సబర్వాల్, నీకు బ్రెయిన్ ఉందా? బ్రెయిన్ ఉంటే అందులో ఇంత పస ఉందా? ఆలోచించు. ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న పోస్టులు అన్నీ కావు. ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న పోస్టులను తీసేస్తే మిగతా అన్ని పోస్టులకి వాళ్ళు అర్హులే. అది రాజ్యాంగం ఇచ్చింది. నువ్వెవరివి కాదనడానికి నువ్వెవరివి? కాబట్టి ఆమె ఫిజికల్ ఫిట్నెస్ పోస్టులను తెచ్చి ఇక్కడ పెట్టి వాటిని తీసుకొచ్చి వీళ్ళు అర్హులు గారు అని చర్చని లేవనెత్తడమే, వాళ్ళని ఆత్మన్యూనతకు గురి చేయడం, వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించడం, అట్లాగే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం. ఈ రైట్ ఏ మనిషికి లేదు, ఒక ఐఏఎస్ అధికారికి, ఇంకా బాధ్యతగా ఉండవలసిన ఆఫీసర్కి అసలే లేదు. కాబట్టి ఆమె చెత్త వ్యాఖ్యలు, ఆమె ట్వీట్లు వెంటనే విత్డ్రా చేసుకోవాలని మేము మహిళా ట్రాన్స్జెండర్ సంఘాల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఆమె మీద చర్య తీసుకోకపోతే, ఆమె విత్డ్రా చేసుకోకపోతే ఆమెకి నోటీస్ ఇవ్వాలి, ఆమెని ఎక్స్ప్లెనేషన్ అడగాలి. ఆ బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మొత్తం డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ రైట్స్ని, దివ్యాంగులను ఏదైతే అనేక రకాలుగా సమూహాలుగా ఉన్నారో వాళ్ళ హక్కుల్ని పరిరక్షించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, చీఫ్ సెక్రటరీ మీద, ముఖ్యమంత్రి మీద ఉంది. చీఫ్ సెక్రటరీ గారు వెంటనే ఆమె ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేయాలి, ఆమెతోటి విత్డ్రా చేయించుకోవాలని కూడా మేము నిర్దిష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆమె విత్డ్రా చేసుకోకపోతే ఆ సమూహాలతో పాటు సమాజంలో ఉండే అనేక ప్రజాస్వామిక శక్తులు, ఇవాళ చాలా ప్రజాస్వామిక శక్తులు, ప్రజా సంఘాలు ఉన్నాం, అందరి వ్యతిరేకతను కూడా మేము ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం.